ఫ్రెండ్స్, ఇటీవల 1వ తారీఖున జరిగిన కానిస్టేబుల్ మెయిన్స్ ఎగ్జామినేషన్ సంబంధించి ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ గురించి వీడియోస్ చేస్తున్నాను. నేను చేసే వీడియోస్ అనేది డిస్ట్రిక్ట్ వైజ్ అనమాట. ఒక్కొక్క డిస్ట్రిక్ట్ కి ఒక్కొక్క విధంగా కట్ ఆఫ్ ఉంటూ ఉంటది అనమాట. అంటే ఇది నేను డీప్ అనాలిసిస్ చేశాను ఫ్రెండ్స్. ఎందుకంటే నేను ఇంతకు ముందే లాస్ట్ టైం గ్రూప్ 2 మీద కట్ ఆఫ్ వీడియో చేశాను. చాలా మంది క్రిటిసైజ్ చేశారు. నేను చెప్పినప్పుడు చాలా మంది నమ్మలేదన్నమాట. అంటే కట్ ఆఫ్ అనేది ఇంత ఉంటది, అంటే ఆల్మోస్ట్ 200+ ఉంటుందని నేను స్టార్టింగే ఫస్ట్ వీడియో చేసి పెట్టాను అనమాట. అప్పుడు పెట్టినప్పుడు చాలా మంది కింద కామెంట్స్ లో ఏమొచ్చి చాలా మంది క్రిటిసైజ్ చేశారు. 170s 180s వచ్చిన వాళ్ళు. అప్పుడే చెప్పాను నేను ఎట్టి పరిస్థితిలో జాబ్ రాదు. 180కి 190కి 200+ ఉంటేనే జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది. మాక్సిమం కట్ ఆఫ్ అనేది 205+ తప్ప బిలో మాత్రం ఉండదని చెప్పాను. యాజ్ టీజ్ గా అంటే యాక్యురేట్ గా నేను చెప్పినట్టుగానే కట్ ఆఫ్ వచ్చింది అనమాట. కొంతమంది 197 200 వచ్చిన వాళ్ళు వీటి వెరిఫికేషన్ కి సెలెక్ట్ అయ్యారు, కానీ ఆల్మోస్ట్ జాబ్ వచ్చేటప్పటికి మాత్రం అందులో ఉండరు అనమాట. జాబ్ అనేది ఆల్మోస్ట్ 205 to 210 వరకు వస్తే సేఫ్ స్కోర్ అని ఇంతకుముందు వీడియోలోనే చెప్పాను అనమాట. ఎందుకంటే నేను గత నోటిఫికేషన్ రాసిన అనుభవం అలాగే జాబ్ పొందిన అనుభవం ఉంది కాబట్టి దాన్ని అనాలిసిస్ చేస్తూ ఎంత ఉంటుందో పేపర్ స్టాండర్డ్ బట్టి అంచనా వేయగలిగాను అనమాట. అలానే పోలీస్ కానిస్టేబుల్ పేపర్ చూస్తే అంటే మనకు కట్ ఆఫ్ చెప్పాలంటే కట్ ఆఫ్ ఈజీగా చెప్పడం అవ్వదు ఫ్రెండ్స్. ఎప్పుడైనా సరే వివిధ సోర్సులు సేకరించాలన్నమాట. ఒక కట్ ఆఫ్ అనేది అంటే మనం ఇంతకుముందు నేను గ్రూప్ 2 నోటిఫికేషన్ అయితే తీసుకుంటే 2016లోనే కట్ ఆఫ్ ఓవర్గా ఉందన్నమాట. అలాగే 2018కి వచ్చినప్పుడు తగ్గిపోయింది అనమాట. ఎందుకు తగ్గిపోయింది, అప్పుడు ఎందుకు ఎక్కువ ఉందనేది చూసుకుంటే అప్పుడు నెగిటివ్ మార్క్స్ లేవు, లాస్ట్ టైం నెగిటివ్ మార్క్స్ ఉన్నాయి. అలానే అప్పుడు పేపర్ స్టాండర్డ్ అనేది తక్కువ, లాస్ట్ టైం పేపర్ స్టాండర్డ్ అనేది ఎక్కువ. ఆ విధంగా చూసుకునేటప్పుడు దానికి దీనికి చాలా వేరియేషన్ ఉందన్నమాట. అలాగే ఇప్పుడు కట్ ఆఫ్ చెప్పాలంటే ఫస్ట్ నెంబర్ ఆఫ్ పోస్టులు చూడాలి ఫ్రెండ్స్. ఎందుకంటే లాస్ట్ టైం చూసుకున్న నోటిఫికేషన్ చూస్తే పోస్టులు అనేవి తక్కువ అనమాట. ఈసారి పోస్టులు ఎక్కువ ఉన్నాయి. అలానే లాస్ట్ టైం పేపర్కి ఈసారి పేపర్కి కంపేర్ చేసుకునేటప్పుడు కట్ ఆఫ్ అనేది పేపర్ స్టాండర్డ్ బట్టి కూడా మారుతుంటుంది అనమాట. ఇప్పుడు టఫ్ పేపర్ అనుకోండి, స్కోర్స్ తక్కువ వస్తుంటాయి అనమాట. దానివల్ల కట్ ఆఫ్ అనేది తగ్గిపోతుంటుంది అనమాట. పోస్టులు ఎక్కువ ఉన్నా సరే కొంతసార్లు లేట్ అవుతుంది, అంటే పోస్టులు ఎక్కువ ఉండడం వల్ల కాస్త కట్ ఆఫ్ తగ్గుతుంటుంది. అలానే పేపర్ స్టాండర్డ్ పెరుగుతుంది అనుకోండి, ఇంతకు ముందు కంటే కట్ ఆఫ్ తగ్గిపోతుంటుంది అనమాట. అలానే పేపర్ స్టాండర్డ్ అనేది ఇంతకు ముందుతో కంపేర్ చేసినప్పుడు ఇప్పుడు తక్కువ ఉందనుకోండి, కట్ ఆఫ్ పెరుగుతుంది అనమాట. ఆ విధంగా కట్ ఆఫ్ ని అంచనా వేయాలంటే దానికి ర్యాండమ్ గా కొంత శాంప్లింగ్ కూడా అవసరం అనమాట. అందుకే నేను గత వీడియో చేసినప్పుడు కింద కామెంట్ సెక్షన్లోనే కామెంట్స్ పెట్టమన్నాను అనమాట. ఎంతవరకు అవకాశం ఉంటుంది అంటే ఈ స్కోర్ని చూసి అంటే ర్యాండమ్గా శాంప్లింగ్ తీసుకొని మనం కట్ ఆఫ్ ఇంచుమించుగా నియర్గా చేయొచ్చు అనమాట. పేపర్ స్టాండర్డ్ బట్టి అలానే అభ్యర్థులకు వచ్చిన స్కోర్లు బట్టి ఈ విధంగా చూసుకునేటప్పుడు అనమాట. సహజంగా కొందరు అభ్యర్థులకు ఏ విధంగా అనిపిస్తుంది అంటే కొందరికి పేపర్ టఫ్ అనిపించవచ్చు, కొందరికి మోడరేట్ అనిపించవచ్చు, కొందరికి ఏమో ఈజీగా అనిపించవచ్చు అనమాట. అలాంటప్పుడు చూసుకునేటప్పుడు అందరికీ ఒకే విధంగా ఉండదన్నమాట. అంటే ఈ విధంగా చూసుకునేటప్పుడు బాగా చదివిన వాళ్ళు దీని మీదే డీప్ కాన్సన్ట్రేషన్ చేస్తూ సిలబస్ కంప్లీట్ చేసుకొని రెడీ ఉన్న వాళ్ళు నాకు తెలిసి మన జరిగిన ఎగ్జామ్లోనే బాగానే స్కోర్ చేస్తూ ఉంటారు అనమాట. ఆ విధంగా చూసుకునేటప్పుడు వాళ్ళు ఎప్పుడు టాప్లోనే ఉంటారు అనమాట. అంటే జాబ్ రావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది అనమాట. అలానే ప్రీవియస్ పేపర్లో నేనంటే లాస్ట్ టైం నోటిఫికేషన్లోనే ఎంతవరకు ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఎంతవరకు డిస్ట్రిక్ట్ వైజ్ సివిల్ ఎంతవరకు కట్ ఆఫ్ పోస్ట్కి అంటే స్టార్టింగ్ నుంచి ఓపెన్లోనే ఒక 20 పోస్టులు ఉన్నాయి అనుకోండి, టాపర్కి ఎంత ర్యాంక్ వచ్చింది, అలా క్లోజింగ్కి ఎంత క్లోజ్ అయింది, అంటే ఎంత గ్యాప్లోనే ఎంత వేరియేషన్లో కట్ అయిందని వీటిని అనాలిసిస్ చేస్తూ అంటే క్రితం పేపర్ని ఇప్పుడు వచ్చిన పేపర్ని అనాలిసిస్ చేస్తూ అలాగే లాస్ట్ టైంనే చూసుకుంటే అంటే టాపర్కి ప్లస్ పోస్ట్కి క్లోజింగ్కి చూసుకుంటే ఎంత గ్యాప్ ఉంది, ఇలాగే వివిధ కోణాల నుంచి అధ్యయనం చేసి నేను ఆల్మోస్ట్ ఇప్పుడు ఒక కట్ ఆఫ్ వీడియోస్ తయారు చేస్తాను అనమాట. అంటే డిస్ట్రిక్ట్ వైజ్ ఫస్ట్ శ్రీకాకుళం నుండి స్టార్ట్ చేస్తాను. శ్రీకాకుళం వీడియో పెడతానప్పుడు ఫస్ట్ మీకు ఈ పేపర్ యొక్క అనాలిసిస్ ఇంతకు ముందుతో కంపేర్ చేస్తే ఇప్పుడు వచ్చిన పేపర్ ఎలా ఉంది, అంటే డిఫికల్ట్గా ఉందా లేకపోతే ఈజీగా ఉందా, ఈ విధంగా మనం అనాలిసిస్ చేస్తాను. దీని అనంతరం ఇప్పుడు డిస్ట్రిక్ట్ వైజ్ నేను కటప్స్ పెడుతుంటాను. మన ఛానల్ ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్ని బిఎస్కే వ్లాగ్స్ తెలుగు అనే ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు చెప్తున్నది అంటే కటఫ్ని ఏ విధంగా అంచనా వేయాలి అని దాని గురించి ఆ టాపిక్ మీద నేను ఇప్పుడు పూర్తిగా అనాలిసిస్ చేస్తూ అంటే క్రిందటి ఎగ్జామ్ పేపర్కి ఇప్పుడు ఎగ్జామ్ పేపర్కి ఉన్న డిఫరెన్స్ని అనాలిసిస్ చేస్తూ పెడుతున్నాను అనమాట. ఇది అయిపోయిన వెంటనే కట్ ఆఫ్ వీడియోస్ డే బై డే అంటే ఒక రోజుకు ఒక 2 వీడియోలు చొప్పున శ్రీకాకుళం విజయనగరం ఒక రోజు ఇలాగా 13 జిల్లాలో ఎగ్జిస్టింగ్ డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి కదా, వాటికి సంబంధించి కట్ ఆఫ్లు పెడతాను ఫ్రెండ్స్. దీన్ని చూసుకోండి, నియర్గానే ఉంటుంది ఆల్మోస్ట్. ఎందుకంటే నాకున్న ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. నేను ఎగ్జామ్స్ రాసిన గ్రూప్ 2 రాశాను, గ్రూప్ 3 రాశాను, గ్రూప్ 3 జాబ్ కొట్టాను, గ్రూప్ 2 జాబ్ కొట్టాను, అలానే ఇంతకుముందు సచివాలయాలు ఉంటే అవి కూడా కొట్టాను అనమాట. ఆ విధంగా నాకున్న ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను ఫ్రెండ్స్. ఆల్మోస్ట్
అంటే నియర్గానే ఉండడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది అనమాట. అందువల్ల క్రిందటిసారి మనం 1వ తారీఖున జరిగిన ఎగ్జామ్ పేపర్తో చూసుకుంటే ప్రీవియస్ పేపర్ని కంపేర్ చేసుకుంటూ చూస్తే మనం జనరల్ స్టడీస్ అనమాట, అంటే జీకే చూసుకునేటప్పుడు మోడరేట్గా ఉందన్నమాట. లాస్ట్ టైంతో కంపేర్ చేస్తే ఈసారి మోడరేట్ టఫ్ అనమాట. లాస్ట్ టైం మోడరేట్ ఉంటే ఈసారి అంతకన్నా ఎక్కువ అనమాట కాస్త. అదే అథమెటిక్ సైన్స్ చూసుకుంటే మోడరేట్ అనమాట. లాస్ట్ టైం మోడరేట్గానే ఉంది, ఈసారి సిమిలర్గానే ఉందన్నమాట. కాకపోతే ఈసారి ఎలా ఉన్నదంటే కొంత టైంని తినేస్తుంది అనమాట, అంటే ఎక్కువ టైం కిల్ చేయడానికి ఎక్కువ స్కోప్ ఉందన్నమాట. ఆ విధంగా చూసుకునేటప్పుడు కాస్త మోడరేట్గానే ఉంది. అలాగే రీజనింగ్ చూసుకునేటప్పుడు లాస్ట్ టైం ఈజీగా ఉందన్నమాట. హిస్టరీ పాలిటీ కానివ్వండి, లాస్ట్ టైం ఈజీ అనమాట. ఈసారి ఏంటంటే మోడరేట్గా ఉందన్నమాట. రీజనింగ్ చూసుకున్నా, హిస్టరీ చూసుకున్నా, పాలిటీ చూసుకున్నా. అలాగని హిస్టరీ పాలిటీ చూసుకుంటే మరీ డిఫికల్ట్గా ఏం లేదు కానీ పర్వాలేదు కాస్త. రీజనింగ్ చూసుకుంటే ఎక్కువ లెంతీ క్వశ్చన్స్ అనమాట, ఎక్కువ థింకింగ్ చేసి చాలాసేపు దాని మీద కూర్చొని, అంటే టైం కిల్లింగ్ అనమాట ఇది. ఈ విధంగా చూసుకునేటప్పుడు లాస్ట్ టైం చూసుకుంటే ఈజీ టు మోడరేట్ అనమాట, ఈసారి చూసుకునేటప్పుడు మోడరేట్ అనమాట. ఆ విధంగా చూసుకుంటే మనం ఇంగ్లీష్ అండ్ జాగ్రఫీ అవి చూసుకున్న, కరెంట్ అఫైర్స్ లాస్ట్ టైంతో కంపేర్ చేస్తే ఈసారి మాత్రం చాలా టఫ్గా ఉంది ఫ్రెండ్స్. కరెంట్ అఫైర్స్ అయితే మాత్రం ఎక్కువ, అంటే కొద్దిగా టఫ్గానే అడిగాడు క్వశ్చన్స్ అయితే మాత్రం. అలాగే ఇంగ్లీష్ చూసుకుంటే ఇంగ్లీష్ పర్వాలేదు, అలాగే జాగ్రఫీ చూసుకున్నా పర్వాలేదు. అంటే లాస్ట్ టైంతో కంపేర్ చేస్తే మోడరేట్ అనమాట. ఈ విధంగా మనం చూసుకునేటప్పుడు క్రితంసారి జరిగిన ఎగ్జామ్, అంటే లాస్ట్ నోటిఫికేషన్తో మనం కంపేర్ చేస్తున్నప్పుడు ఈసారి పేపర్ అనేది క్రితంసారి కంటే కొద్దిగా టఫ్గానే ఉందన్నమాట. అలాగే నేను వీడియో చేసి దాని మీద దాదాపుగా 2 వీడియోలు చేశాను. దాని కింద కామెంట్లు చూశాను. అలానే వివిధ సోర్సెస్ అనమాట, నాకు తెలిసిన వాళ్ళ దగ్గర, అంటే బాగా చదివిన వాళ్ళ యొక్క స్కోర్లు కనుక్కున్నాను. అలాగే కొన్ని నాకు తెలిసిన వాళ్ళు చుట్టుపక్కల ఉన్న ఇన్స్టిట్యూట్ల నుండి ఇలాగ వివిధ రకాల సోర్స్ నుండి గ్యాదర్ చేస్తే చాలా మందికి అయితే స్కోర్స్ హెవీగా రాలేదు, అంటే తక్కువే వచ్చాయి అనమాట. అంటే లాస్ట్ టైంతో కంపేర్ చేస్తే ఈసారి పేపర్ అనేది కొద్దిగా టఫ్ అనమాట ఇంతకుముందు పేపర్తో పోల్చినప్పుడు. ఈసారి హిస్టరీ కొద్దిగా పర్వాలేదు, బాగానే ఇచ్చాడు, కానీ పాలిటీ బాగానే ఇచ్చాడు, కానీ మీరు రిమైనింగ్ సబ్జెక్ట్స్ చూసినప్పుడు మరీ అంత ఈజీగా అయితే మాత్రం లేవన్నమాట. ఈ విధంగా చూసుకున్నట్టు ఈ విధంగా చూస్తే క్రితంసారితో కంపేర్ చేసినప్పుడు మోడరేట్ టు టఫ్ అనమాట, అంటే ఆల్మోస్ట్ మోడరేట్ అనమాట. అలాగే ఇంతకుముందు పోస్టులతో కంపేర్ చేస్తే ఈసారి పోస్టులు ఎక్కువ అనమాట. అప్పుడు లాస్ట్ టైంతో కంపేర్ చేస్తే ఇప్పుడు దాదాపుగా 3 రెట్లు ఎక్కువ ఉన్నాయన్నమాట పోస్టులు అనేది. అది కూడా మనం ఇప్పుడు కట్ ఆఫ్ చెప్పడానికి ఒక్కొక్క డిస్టిక్లో చూసుకుంటే ఒక్కొక్క విధంగా ఉన్నాయన్నమాట పోస్టులు అనేది. ఎగ్జాంపుల్ శ్రీకాకుళం చూసుకుంటే 100 ఉన్నాయన్నమాట. అలాగే వైజాగ్ చూసుకుంటే 200+ ఉన్నాయన్నమాట. అంటే ఆ డిస్టిక్తో కంపేర్ చేసుకునేటప్పుడు వైజాగ్ వచ్చేటప్పుడు కట్ ఆఫ్ తక్కువ ఉంటుంది అనమాట. అలాగే ఏ డిస్టిక్లో అయితే ఎక్కువ పోస్టులు ఉన్నాయో, ఏ డిస్టిక్లో అయితే తక్కువ పోస్టులు ఉన్నాయో వాళ్ళతో కంపేర్ చేసుకునేటప్పుడు ఎక్కువ పోస్టులు ఉండేటప్పుడు ఆల్మోస్ట్ కట్ ఆఫ్ తగ్గుతుంటుంది అనమాట. ఇక్కడ కట్ ఆఫ్ తగ్గడానికి 2 రీజన్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. అది ఏమిటంటే, ఒకటి పేపర్ టఫ్నెస్ అనమాట కాస్త, అంటే క్రితంసారితో కంపేర్ చేసినప్పుడు టఫ్గానే ఉంది. అలానే ఇంకోటి ఏంటంటే క్రితంసారితో కంపేర్ చేసినప్పుడు పోస్టులు ఎక్కువ ఉన్నాయన్నమాట. ఈ 2 విధాలుగా కంపేర్ చేసినప్పుడు లాస్ట్ టైం కట్ ఆఫ్తో కంపేర్ చేస్తే ఈసారి కట్ ఆఫ్ తగ్గడానికి ఎక్కువ స్కోప్ ఉందన్నమాట. లాస్ట్ టైం కంపేర్ చేసేటప్పుడు క్రితం నోటిఫికేషన్తో కంపేర్ చేస్తే ఈసారి కట్ ఆఫ్ అనేది తగ్గుతుంది అనమాట. ఎందుకంటే రీసెంట్గా చాలా మంది అభ్యర్థులకు వచ్చిన స్కోర్లు బట్టి చూసుకున్నా, అంటే ఎక్కువ మంది స్టిక్ ఆన్ అయ్యి ఉన్నారు ఎక్కడంటే 120+ దగ్గర అనమాట. అలా చూసుకునేటప్పుడు క్రితంసారి ఈసారి కంపేర్ చేస్తున్నప్పుడు నేను దాన్ని బ్రీఫ్గా అనాలిసిస్ చేస్తూ కట్ ఆఫ్ చెప్పాను ఫ్రెండ్స్. ఆల్మోస్ట్ అక్కడే నియర్గా ఉండొచ్చు, లేదా ఇంకా తగ్గొచ్చు, లేదా కాస్త పెరగచ్చు. దాన్ని యాక్యురేట్గా అనేది మనం ఎవరో చెప్పలేము, కానీ ఇంచుమించుగా నియర్గా చెప్తున్నాను అనమాట. అయితే మనం చెప్పుకున్నాం కదా, ఇంతకుముందు పేపర్తో కంపేర్ చేసిన ఈసారి పేపర్ అనేది కొద్దిగా టఫ్గానే ఉంది. అలాగే పోస్టులు ఎక్కువ ఉన్నాయి. ఈ విధంగా చూసుకునేటప్పుడు మనకి కట్ ఆఫ్ అనేది తక్కువగా ఉండడానికి, గతంతో పోలిస్తే ఈసారి తక్కువగా ఉండడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది అనమాట. లాస్ట్ టైం చూసుకుంటే డిస్ట్రిక్ట్ వైజ్గా చూసుకునేటప్పుడు 130+ ఉంది ఈచ్ డిస్టిక్, ఎవ్రీ డిస్టిక్ కూడా. అంటే సివిల్ అనమాట. సివిల్తో కంపేర్ చేసుకునేటప్పుడు ఏపీఎస్పీ చూస్తే కాస్త తక్కువ ఉంటుంది అనమాట. దాదాపుగా నియర్గా ఒక 10 మార్క్స్ తక్కువ ఉన్నాయి అనమాట. అలా చూసుకునేటప్పుడు ఈసారి ఏపీఎస్పీ ఎక్కువ ఉన్నాయి, అలాగే సివిల్ కూడా ఎక్కువ ఉన్నాయి. కాబట్టి మనం లాస్ట్ టైంతో కంపేర్ చేస్తే కట్ ఆఫ్ తగ్గడానికి ఎక్కువ స్కోప్ ఉందన్నమాట. అందువల్ల దాన్ని బ్రీఫ్గా అనాలిసిస్ చేస్తూ మీకు ఒక డిస్ట్రిక్ట్ వైజ్గా కట్ ఆఫ్ వీడియోస్ పెడుతుంటాను. కాసేపట్లోనే శ్రీకాకుళం సంబంధించిన కట్ ఆఫ్ పెడతాను. ఇప్పుడు ఈ పేపర్ యొక్క స్టాండర్డ్ ఏంటి దాని గురించి వివరంగా చెప్పాను కదా. అలాగే కట్ ఆఫ్ వీడియోస్ అనేది కాసేపట్లో నేను మన ఛానల్లోనే రిలీజ్ చేస్తాను. చూడండి ఫ్రెండ్స్, నా వీడియో కన్నా నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.